ఉండి మాకు అంత చిన్న చూపు చూస్తారు సార్, మమ్మల్ని చూస్తారు సార్. జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను సార్, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు. ఇబ్బంది పెట్టలేదు, అయినా మేము చేసినందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మా మెమోరాండంని మేము డిఆర్ఓకి కానీ కలెక్టర్ గారికి కానీ ఇద్దామన్న ఒక నిర్ణయంతో అందరూ లోపలికి వెళ్తే ఈ పోలీసులు చేసిన జులుం నిజంగా చాలా దుర్మార్గం. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఒక ఎస్సీ మహిళను, ఈరోజు ఒక ఎమ్మెల్యేని, అలాంటి నాకే రక్షణ లేకోకుండా వీళ్ళు చేసిన దౌర్జన్యం, సాహసం, తోపులాట ఇవన్నీ కూడా విజువల్స్ ఉన్నాయండి. నిజంగా సామాన్యులకి వీళ్ళేం రక్షణ కల్పిస్తారు? అదే అడుగుతున్నాను. ఈ రోజు వాళ్ళు అదే ప్రభుత్వానికి కానీ తొత్తులుగా ఉంటే వెళ్ళి ఆ సీఎం దగ్గర ఎప్పుడైతే ఏ మంత్రులు ఉన్నారో ఏ అధికారులు ఉన్నారో వాళ్ళకి తొత్తులుగా పనిచేయండి. ప్రజల పక్షాన పోరాటం చేసే ప్రజాప్రతినిధులుగా మేము ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినప్పుడు మేము సామరస్యంగా మా యొక్క మెమోరాండం ఇద్దామని చెప్పి మేము అడిగినప్పుడు ఒక్క స్టాఫ్ కూడా ఈరోజు నిజంగా ఎంత, ఈరోజు వర్కింగ్ డేనే కదా, వర్కింగ్ డే అన్నప్పుడు కనీసం పావుతకు 1 గంట వరకు కూడాను అఫీషియల్స్ ఎవ్వరూ లేకపోవడం నిజంగా ఈ అంటే విశాఖపట్నంలో నడిబొడ్డులో ఈ కలెక్టరేట్లో ఈ అధికారులందరూ ఈ ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. సరే వచ్చేదాకా కూడా మేము వెయిట్ చేస్తామని కూర్చొని మేము ధర్నా చేస్తూ ఉంటే ఈ ఏసీపీ రమణ గారు చాలా దుర్మార్గంగా, చాలా ఇబ్బందిగా మమ్మల్ని అందరినీ తోపులాట చేసి, ముఖ్యంగా నన్ను ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకోకుండా ఆయన ఇబ్బంది పెట్టిన ఇవి విజువల్స్ అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా మేము ప్రివిలేజ్ మోషన్ ఇస్తాను నేను ఈ రమణ గారి మీద. రేపొద్దున్న మళ్ళీ ఆయన అంటాడు రేపొద్దు నుంచి మీరు ఎలా ధర్నాలు చేస్తారో చూస్తానంటాడు. ఏమండి ఆయనకి అంత కామరం ఏంటన్నా? ఆయన మోనార్కిజం అంటే ఇది ప్రజాస్వామ్యంలో మా హక్కు లేదా? మాకు స్వేచ్ఛ లేదా? ఒక దీక్షలు కానీ ధర్నాలు కానీ చేసుకునే రైట్ మాకు లేదా? మేము చేసినప్పుడు ఆయన మేమేమైనా సరే
అదృశ్య శక్తులుగా బయటి మేమేదైనా సరే ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే ఆయన తీసుకొనియండి యాక్షన్. కానీ సామరస్యంగా చేస్తున్నప్పుడు మహిళలను చూడుకోకుండా, ఎమ్మెల్యేలను చూడుకోకుండా, ఎస్టీలను చూడుకోకుండా ఆయన చేసిన ఈ చర్యకు ఖచ్చితంగా నేనైతే రేపొద్దున్న ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాను. ఖచ్చితంగా ఈయన మీద యాక్షన్ తీసుకునేదాకా కూడా నేను పోరాటం చేస్తాను. నేను అందరికీ కూడా స్పీకర్కి, గవర్నర్కి అందరికీ కూడా నేను లెటర్స్ పెట్టి మేము ధర్నా చేస్తున్నప్పుడు వెళ్ళి మెమోరాండం ఇద్దామని చెప్పి వెయిట్ చేస్తుంటే ఎవరు ఆఫీస్లో ఎవ్వరూ లేరు మేడం. లేనప్పుడు అయితే వచ్చేదాకా కూడా వెయిట్ చేద్దామని చెప్పి మేమందరం కూర్చొని ఉన్నాం. కూర్చొని ఉన్న తర్వాత ఈయన అక్కడి నుంచి ఊడపడ్డాడో వచ్చేసి అందరినీ లేపి తోసేయడమే, మీరందరూ వెళ్ళిపోండి అని మా మెమోరాండం కూడా అంటించి, సరే వాళ్ళు ఎవరూ లేరు కదా, కలెక్టర్ గారు తలుపు మూసేసి ఉంది, దాని మీద అంటిద్దామని చెప్పి మేము అంటిస్తే అది కూడా తీసేసి ఆయన చింపేసేసి మీకు నచ్చినట్టుగా చేసుకోండి అని చెప్పి లేడీస్ అని చూడుకోకుండా, గిరిజనులను చూడుకోకుండా, ఎమ్మెల్యేలను చూడుకోకుండా తోపులాట చేసి ఈయన ఈరోజు చేశాడు. వెంటనే డిఆర్ఓ గారు రాబట్టి మా మెమోరాండం మేము ఇవ్వడం జరిగింది. కానీ లేదంటే కనుక ఈ పోలీస్ జులం ప్రతి ఒక్క మనిషి మీద కూడా ఆయన చేసే చర్యలకి ఖచ్చితంగా ఈ పోలీసులు చేసే వైఖరి